రేవంత్ సర్కార్పై ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. ఇది మొద్దు ప్రభుత్వం, దుర్మార్గమైన ప్రభుత్వం అంటూ విరుచుకుపడ్డారు. రెడీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వానికి చేత కావడం లేదన్నారు. ఇంత సిగ్గుమాలినతనం అంటే ఈ ప్రభుత్వానికి బుద్ధి జ్ఞానం ఉండాలి, సిగ్గుండాలి. నేను కలెక్టరేట్లో ధర్నాకు పోయినా, మళ్ళీ మంత్రి గారు పొన్నం ప్రభాకర్తో మాట్లాడినా, కానీ ఇప్పటిదాకా పరిష్కారం కాలే. ఇంత ఇన్ఎఫెక్టివ్ ఇంత నిస్సాయతలో ఉన్న ప్రభుత్వం, ఇంత దుర్మార్గమైన ప్రజలు వేధించే ప్రభుత్వం ఇలా చూస్తున్నాం, భరిస్తున్నాం. నేను ఒకటే కోరుతున్నా, నీ ప్రభుత్వానికి కెపాసిటీ ఉందా లేదా, నీ ప్రభుత్వ యంత్రాంగానికి ప్రజల మీద మమకారం ఉందా లేదా, ఇవి పంచుతావా లేదా, ఇస్తావా లేదా తేల్చి చెప్పాల్సిన అక్కడిత ఉంది. నువ్వు అనుకుంటున్నావు ఏం చేస్తారు వీళ్ళు పేదవాళ్ళు 150 మంది ఉండొచ్చు, 200 మంది ఉండొచ్చు, కానీ పేదల కన్నీళ్లు యావత్ తెలంగాణలో వాళ్ళలాగా బాధపడేటువంటి పేదలు కూడా వీళ్ళతో ఐక్యమై ఉంటారనే విషయం మీరు మర్చిపోవద్దు.